తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్తో కలిసి జగిత్యాల మండలం కల్లెడ గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సంజయ్తో పాటు ఆర్డీఓ నరేందర్, డిఆర్డీఏ పీడీ అరుణశ్రీ, డిఎఫ్ఓ రమేష్, ఏపీడీ లక్ష్మీనారాయణ, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. మీతోటే ఉంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా, అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా. ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా, చక్కని పరిమళాలు వీస్తా. మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. పిట్టగూళ్ళకు చిటారి కొమ్మన ఊయలలూపేస్తా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా. కడుపుగాలేటి బాటసారులకు కాయలనందిస్తా, కడుపుగాలేటి బాటసారులకు కాయలనందిస్తా. కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా, మిమ్ముల చల్లగా దీవిస్తా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. వనమై ఎంతో పచ్చగా పెరిగి వానలు కురిపిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా. పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా, పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా. పండగ పూటన పచ్చ తోరణపు మావిడాకునైతా, మీ ఇంటి మావిడాకునైతా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. నీతిని మరిచి మొదటికి నరికి సంపద గూల్చకురా, మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా, మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా. అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి, అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి. చక్కని జీవన సౌందర్యంతో సాగి ముందు రండి, మీరు సాగి ముందు రండి. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. హరితహారం మన జన్మ హక్కుగా ఆలోచించండి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడగరండి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడగరండి. పంచభూతాల సాక్షిగా స్వరాష్ట్ర పాలన వచ్చింది, పంచభూతాల సాక్షిగా స్వరాష్ట్ర పాలన వచ్చింది. ముఖ్యమంత్రి సంకల్పమే తెలంగాణం చేసింది, హరితహారం తెచ్చింది, తెలంగాణం చేసింది, హరితహారం తెచ్చింది. తెలంగాణం చేసింది, హరితహారం తెచ్చింది. జగిత్యాల నియోజకవర్గంలో
తెలంగాణకు హరితహారంలో భాగంగా కల్లెడ గ్రామంలో కొన్ని వేల మొక్కలు నాటుతున్న గ్రామ సర్పంచ్ శ్రీమతి సత్యనారాయణరావు గారికి, అదేవిధంగా మా ఎంపీటీసీ గారికి, వివిధ గ్రామాల నుంచి సర్పంచ్లు, మా జెడ్పీటీసీ సోదరి నాగలక్ష్మి గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, ఇక్కడ ఈ కార్యక్రమం పాల్గొంటున్న అధికారులు, అనధికారులు, అదేవిధంగా ఎంతమంది మహిళలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పథకాన్ని తీసుకొని ఇవాళ కొన్ని వేల నర్సరీలు ప్రారంభింపజేసి కోట్ల మొక్కలు పెట్టడానికి నిర్ణయించారు. దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా 1,32 లక్షల మొక్కలు నాటుతూ ఉన్నారు. దీన్ని ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం MNRGSకు పనికార పథకం కింద అనుసంధానం చేయడం జరిగింది. దానివల్ల ఉపాధి లేని కూలీలకు ఉపాధి హామీతో పాటు అదేవిధంగా పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఏదైతే చెట్లు అంతరించిపోయాయో, గత ప్రభుత్వం ఏదైతే పట్టించుకోకుండా అడవులు నరకవేయబడ్డాయో, అదేవిధంగా ఎన్నో ప్రాంతాల్లో చెట్లు పోయినాయో అవన్నీ కూడా ముందు పచ్చని తోరణాలతోటి మంచిగా కావాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఇక్కడ చేశారు. అదేవిధంగా ఆర్టీసీ మంత్రి గారు ఈటల రాజేందర్ గారు, సోమారపు సత్యనారాయణ గారు కూడా జగిత్యాల బస్టాండ్ ఆధునీకరించబడ్డ కార్యక్రమానికి వచ్చారు. సామాన్య ప్రజలు ఎక్కువ మటుకు బస్సులలోనే ప్రయాణం చేస్తారు కాబట్టి బస్టాండ్ల ఆధునీకరణ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా శుభ్రంగా ఉండాలి. ఆధునీకరించారు. ఇంకా అవసరమైతే కూడా నిధులిస్తామని చెప్పి వారు చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.